తిరుమలలో హై అలర్ట్ ప్రకటించింది టీటీడీ. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తుంది టీటీడీ. ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు అధికారులు. తిరుమలలో హై అలర్ట్ ప్రకటించింది టీటీడీ. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తుంది టీటీడీ. ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు అధికారులు. రైట్గా తిరుమలలో హై అలర్ట్ ప్రకటించింది టీటీడీ. దీనికి సంబంధించి డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ అని ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం హై అలర్ట్ ప్రకటించింది. ఏదైతే ఇన్ఛార్జ్ సివిఎస్ఓ అశోధన్ రాజు ఆధ్వర్యంలో తిరుమల ఘాట్ రోడ్ నుంచి పూర్తిగా పాపవినాశం వరకు ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా బాంబు స్క్వాడ్ అలాగే సెక్టర్ వైజ్ ఉన్న విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలో పాల్గొంటున్నారు. ఘాట్ రోడ్ లో కూడా సెక్టర్ హైవేస్ శైలేంద్ర వారి బృందంతో మార్గం మధ్యలో వాహనాలు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా హై అలర్ట్ ప్రకటించారు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమానం వచ్చిన వాహనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబు స్క్వాడ్ అలాగే తిరుపతి 6వ రిజర్వ్ పోలీసు కూడా ఈ తనిఖీలో పాల్గొంటున్నారు. మొత్తం అలిపిరి నుంచి పాప వినాశం వరకు మొత్తం జల్లెడబడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా హై అలర్ట్ ప్రకటించారు. భక్తులు కూడా ఈ విధానం సహకరించాలని టీటీడీ కోరుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అనుమాన వస్తువులు ఉన్న అనుమాన వాహనాలు కలిగి ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. వారి ఆధార్ కార్డు అలాగే వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూస్తున్న పరిస్థితుల్లో కనపడుతుంది. ఈ ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగానే హై అలర్ట్ ప్రకటించినట్టుగా టీటీడీ ప్రకటించింది. అనిల్. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఆయన అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. యాడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న కేసులో గోపిని అరెస్టు చేశారు పోలీసులు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న కేసులో గోపిని అరెస్టు చేశారు పోలీసులు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఆయన అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న కేసులో గోపిని అరెస్టు చేశారు పోలీసులు.
ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కశ్మీర్లో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ కానుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు రాజ్నాథ్ సింగ్ ఆహ్వానం పలికారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో అదే ప్రదేశంలోని శ్రీనగర్లో అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఆసక్తి రేపుతుంది. రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తుండగా ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరవ్వాలని సీఎం ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. పాక్ దౌత్యవేత్తలకు భారత్ సమన్లు జారీ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైజ్కు భారత్ సమన్లు జారీ చేసింది. మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా ఉత్తర్వులను ఇష్యూ చేశారు. ఒక వారంలో దేశాన్ని వీడాల్సిందిగా భారత ప్రభుత్వం నోటీసులో స్పష్టం చేసింది. Military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defence, navy and air advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The defence, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defence, navy and air advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2020. పంజాబ్లోని అటారీ వాగా సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. ఉగ్రవాద దాడితో సరిహద్దు సంబంధాలను దృష్టిలో ఉంచుకొని భారత్ పాకిస్తాన్తో దౌత్య సంబంధాలకు స్వస్తి పలికింది. ఈ నేపథ్యంలో అటారీ ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టు వెంటనే మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అక్కడ భద్రతా బలగాలను మోహరించాయి. పంజాబ్లోని అటారీ వాఘా సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. ఉగ్రవాద దాడితో సరిహద్దు సంబంధాలను దృష్టిలో ఉంచుకొని భారత్ పాకిస్తాన్తో దౌత్య సంబంధాలకు స్వస్తి పలికింది. ఈ నేపథ్యంలో అటారీ ల్యాండ్ ట్రాన్సిట్ పోస్ట్ను వెంటనే మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అక్కడ భద్రతా బలగాలను మోహరించాయి. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నెల వరకు ఇంటి నుండే పనిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు కాశ్మీర్లోని బారాముల్లా ముఖ్య విద్యాశాఖ అధికారి ఆదేశించారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నెల వరకు ఇంటి నుండే పనిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు కాశ్మీర్లోని బారాముల్లా ముఖ్య విద్యాశాఖ అధికారి ఆదేశించారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద పనిచేసిన ఉద్యోగులు ఈ నెల వరకు ఇంటి నుండే పనిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు కాశ్మీర్లోని బారాముల్లా ముఖ్య విద్యాశాఖ అధికారి ఆదేశించారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ సైన్యం వేట ప్రారంభించింది. పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. పూంచ్లోని లాసానా అటవీ ప్రాంతంలో కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులను తుదిముట్టించేందుకు రంగంలోకి ఎస్ఓజీ దిగింది. కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ సైన్యం వేట ప్రారంభించింది. పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆర్మీ, కశ్మీర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. పూంచ్లోని లాసానా అటవీ ప్రాంతంలో కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులను తుదిముట్టించేందుకు రంగంలోకి ఎస్ఓజీ దిగింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరుకి తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గుంటూరుకి తీసుకువెళ్లారు పోలీసులు. 2 రోజుల పోలీస్ కస్టడీలో భాగంగా గోరంట్లపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ను ఈ నెల 10న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్పై దాడికి యత్నించిన కేసులో గోరంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే కేసులో మరో 5గురికి కూడా పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు. రేపు సాయంత్రం వరకు పోలీసు కస్టడీలో గోరంట్ల మాధవ్ ఉండనున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరుకి తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గుంటూరుకి తీసుకువెళ్లారు పోలీసులు. 2 రోజుల పోలీస్ కస్టడీలో భాగంగా గోరంట్లపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ను ఈ నెల 10న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్పై దాడికి యత్నించిన కేసులో గోరంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మోహన్ అందిస్తారు. మోహన్. గుడ్ మార్నింగ్ అనిల్. మనం చూసుకుంటే ఏదైతే టీడీపీ ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి కిరణ్ ని చేసిన నేపథ్యంలో అడ్డగించి దాడికి ప్రయత్నించిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయితే మళ్ళీ పోలీసులు కొంత విచారణ చేయవలసి ఉండగా కోర్టు ఆదేశాల మేరకు గుంటూరుకి రిమాండ్ ఖైదీగా దాన్ని గోరంట్ల మాధవ్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తరలించారు. 2 రోజులు కస్టడీ నిమిత్తం కస్టడీలో ఉంటారు. ఈ కస్టడీలో అనేక అంశాలు బయట పెట్టే అవకాశాలు కనబడుతూ బయటకు రాబట్టాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసినటువంటి గోరంట్ల మాధవ్ను ఈ 2 రోజుల నిమిత్తం గుంటూరు తరలించారు. గుంటూరు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ తో పాటు అరెస్ట్ చేసిన మరో 5గురిని కూడా పోలీస్ కస్టడీకి తీసుకెళ్లారు. ప్రత్యేక వాహనంలో రాజమండ్రి నుంచి
ఎస్కాట్ వ్యాన్ లో గోరంట్ల మాధవ్ని గుంటూరు నగరం పాలెం పోలీసులు వచ్చి దగ్గరుండి ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. అయితే ఈ 2 రోజుల కస్టడీలో అనేక అంశాలు బయటకు రానున్నాయని చెప్పేసి పోలీసులు వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కస్టడీలో కనుక సహకరించకపోతే మరిన్ని రోజులు కస్టడీకి కోరే అవకాశాలు పోలీసులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ మరి సహకరిస్తారా, మాజీ పోలీసు ఉద్యోగి కూడా అయినా ఈ నేపథ్యంలో సహకరిస్తారా లేకపోతే ఏంటి అనే అంశాన్ని మరి రివీల్ చేయాల్సి ఉంది పోలీసులు. ఇది ఇక్కడ పరిస్థితి అని. రైట్ మోహన్, థ్యాంక్ యూ.